హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఫార్మకాలజీ ఆఫ్ సల్ఫోనమైడ్స్ చూద్దాం. ఇది ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ చూడండి. సో సల్ఫోనమైడ్స్ ఎలా వర్క్ చేస్తాయంటే బై ఇన్హిబిషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఫోలిక్ యాసిడ్ సింథసిస్. సో బ్యాక్టీరియాస్లో ఉండే ఫోలిక్ యాసిడ్ సింథసిస్ని ఇన్హిబిట్ చేసి సో బ్యాక్టీరియల్ గ్రోత్ని ఆపుతాయి అన్నమాట. సో ఇవి అన్నీ కూడా బ్యాక్టీరియోస్టాటిక్ అనమాట. యాక్చువల్గా ఒక బ్యాక్టీరియోస్టాటిక్ అంటే which inhibits the growth of bacteria. ఓకే, సో సల్ఫోనమైడ్స్ ఎలా వర్క్ చేసి చూద్దాం. సో బ్యాక్టీరియా ఫోలిక్ యాసిడ్ని సింథసిస్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ని ఫాలో అవుతుంది. ఫస్ట్ టెరిడిన్ అండ్ పాబాని యూజ్ చేసుకుంటుంది. పాబా అంటే పారామైనో బెంజోయిక్ యాసిడ్. సో దీని నుంచి డైహైడ్రోటెరోయిక్ యాసిడ్ని సింథసైజ్ చేస్తుంది ఫస్ట్ స్టెప్ 1లో. ఓకే, సో బై యూజింగ్ ఎంజైమ్ డైహైడ్రోటెరోయేట్ సింథేజ్. నెక్స్ట్ డైహైడ్రోటెరోయిక్ యాసిడ్ నుంచి డైహైడ్రోఫోలిక్ యాసిడ్ డిహెచ్ఎఫ్. సో డైహైడ్రోఫోలిక్ యాసిడ్ని సింథసైజ్ చేస్తుంది బై యూజింగ్ డైహైడ్రోఫోలేట్ సింథేజ్ ఎంజైమ్. నెక్స్ట్ డైహైడ్రోఫోలిక్ యాసిడ్ని టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది. టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్, ఇదే టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ యాక్చువల్లీ. ఓకే, సో బై యూజింగ్ ఎంజైమ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్. సో ఇక్కడ డైహైడ్రోటెరోయిక్ యాసిడ్ డైహైడ్రోటెరోయిడ్ సింథేజ్ ఎంజైమ్. సో ఇక్కడ డైహైడ్రోఫోలిక్ యాసిడ్ డైహైడ్రోఫోలేట్ సింథేజ్. సో డైహైడ్రోఫోలిక్ యాసిడ్ నుంచి టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ బై విత్ ది హెల్ప్ ఆఫ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్. ఓకే, సో డిహెచ్ఎఫ్ని రిడక్షన్ చేస్తే వచ్చేదే టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్. ఓకే, సో ఇలా ఫోలిక్ యాసిడ్ని ఇది సింథసైజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ని ఆపాలంటే ఈ ఫోలిక్ యాసిడ్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయాలి. సో సల్ఫోనమైడ్స్ అన్ని సల్ఫోనమైడ్ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయంటే బై ఇన్హిబిషన్ ఆఫ్ డైహైడ్రోటెరోయిడ్ సింథేజ్. స్టెప్ 1 ఇక్కడ ఉంది కదా, ఈ స్టెప్ 1ని ఇన్హిబిట్ చేస్తాయి. సో ఫర్దర్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఫోలిక్ యాసిడ్ సింథసిస్ అనేది జరగదు. సో అలా బ్యాక్టీరియా గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తాయి. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ సల్ఫోనమైడ్స్ అంటే సల్ఫోనమైడ్స్ యాక్ట్ బై ఇన్హిబిషన్ ఆఫ్ డైహైడ్రోటెరోయిడ్ సింథేజ్ ఎంజైమ్ ఆర్ యాక్ట్ బై ఇన్హిబిషన్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ సింథసిస్. ఆబ్జెక్టివ్స్లో మనకు అడుగుతారు. ఓకే, సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సల్ఫోనమైడ్స్ చూడండి. సో మన క్లాసిఫికేషన్లో ఇలా కూడా అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఇలాంటి వాటికి. సో షార్ట్ యాక్టింగ్, ఇంటర్మీడియట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ అడగచ్చు. కొన్ని స్పెషల్ పర్పస్ ఉన్నాయి. సో షార్ట్ యాక్టింగ్ అంటే సల్ఫా డయాజిన్. ఓకే, షార్ట్గా నేమ్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ యాక్టింగ్లో సల్ఫా మిథాక్సజోల్. సో సల్ఫా మిథాక్సజోల్ ఇంటర్మీడియట్లో ఎం ఉంది, సల్ఫా మిథాక్సజోల్లో కూడా ఎం ఉంది. ఓకే, సో సల్ఫా మిథాక్సజోల్. నెక్స్ట్ లాంగ్ యాక్టింగ్లో సల్ఫా మీథోపైర్జిన్. ఇది లెంతీగా ఉంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ సల్ఫా డాక్సైన్. కొన్ని స్పెషల్ పర్పస్ సల్ఫోనమైడ్ డ్రగ్స్ ఉన్నాయి, లైక్ సల్ఫా అసిటమైడ్, సల్ఫా సెలజైన్, సిల్వర్ సల్ఫా డయాజిన్. ఇది ఇంపార్టెంట్ వన్. సో సిల్వర్ సల్ఫా డయాజిన్ అంటే లైక్ మనము బర్న్స్కి యూజ్ చేస్తాం కదా, బర్న్స్. సో బర్న్స్కి యూజ్ చేసే సిల్వరెక్స్ అనే ఒక ఫేమస్ ఆయింట్మెంట్ ఉంది కదా. సో ఇది ఇందులో ఉన్నదే ఇది, ఈ సిల్వర్ సల్ఫా డయాజిన్ అనే డ్రగ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి అడుగుతారంటే బర్న్స్కి యూజ్ చేసే డ్రగ్ సల్ఫోనమైడ్స్లో ఏముంటుంది అని అడుగుతారు. సిల్వర్ సల్ఫా డయాజిన్. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ సల్ఫోనమైడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ కోట్రైమాక్సజోల్ అనే ఒక కాంబినేషన్ ఉంది, బెస్ట్ కాంబినేషన్. యాక్చువల్ ఆల్ సల్ఫోనమైడ్స్ అన్నీ కూడా బ్యాక్టీరియోస్టాటిక్ అంటే గ్రోత్ని మాత్రమే ఆపుతాయి. బట్ ఈ కోట్రైమాక్సజోల్ డ్రగ్ బ్యాక్టీరియాసైడల్. సో బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అనమాట. సో ఏంటి కాంబినేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో కోట్రైమాక్సజోల్ ఏముంటుందంటే ట్రైమిథోప్రైమ్ అండ్ సల్ఫా మిథాక్సజోల్, ఈ రెండు కాంబినేషన్లో కలిపి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ రేషియో ఇంపార్టెంట్. రేషియో ఈజ్ 1:5. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేషియో అడుగుతారు ఆబ్జెక్టివ్స్లో. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ట్రైమిథోప్రైమ్ అండ్ సల్ఫా మిథాక్సజోల్ ఇన్ కోట్రైమాక్సజోల్ అని అడుగుతారు. సో అప్పుడు మనము 1:5 అని పెట్టాలి. సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్లో ఫస్ట్ ఏం చేస్తారంటే సల్ఫో మిథాక్సజోల్ ఇచ్చి మళ్ళీ ట్రైమిథోప్రైమ్ ఇస్తారు ఎగ్జాంపుల్. ద రేషియో ఆఫ్ సల్ఫా మిథాక్సజోల్ అండ్ ట్రైమిథోప్రైమ్ అంటారు, రివర్స్లో అడుగుతారు. సో అప్పుడు రేషియో ఎంత అవుతుంది, 5:1 అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ట్రైమిథోప్రైమ్ ఒక పార్ట్ ఉంటుంది, సల్ఫా మిథాక్సజోల్ 5 పార్ట్స్ ఉంటుంది అనమాట.
1:5 అంటే. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సింపుల్ థింగ్. సో ఇక్కడ ట్రైమిథోప్రైమ్ వచ్చి షార్ట్గా ఉంది కాబట్టి 1, సల్ఫామిథాక్సజోల్ లెంతీగా ఉంది కాబట్టి 5 పార్ట్స్ ఉంటుంది. అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే సల్ఫామిథాక్సజోల్లో ఎస్ చూడడానికి 5 లాగా ఉంది కదా, ఎస్ ఇలా అంటే ఇలా 5 లాగా ఉంది. సో కాబట్టి అందులో ఇది 5 పార్ట్స్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది బెస్ట్ కాంబినేషన్ కోట్రైమాక్సజోల్, చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇలా సల్ఫోనమైడ్స్లో సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నమాట. ఓకే, సో సల్ఫోనమైడ్స్ మెయిన్గా యాక్ట్ బై ఇన్హిబిషన్ ఆఫ్ డైహైడ్రోటెరోయిడ్ సింథేస్, దేర్బై ఇట్ ఇన్హిబిట్స్ ఫోలిక్ యాసిడ్ సింథసిస్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఒకసారి చూసుకోండి. ఇంటర్మీడియట్, షార్ట్, ఇంటర్మీడియట్, లాంగ్ యాక్టింగ్ అడగచ్చు. కోట్రైమాక్సజోల్ కాంబినేషన్ వెరీ ఇంపార్టెంట్. ట్రైమిథోప్రైమ్ అండ్ సల్ఫామిథాక్సజోల్ 1:5 రేషియో. సమ్ టైమ్స్ 5:1 కూడా అవుతుంది. ఎందుకంటే సల్ఫామిథాక్సజోల్ చూసుకోవాలి, క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి మనం. వాడు ఫస్ట్ ట్రైమిథోప్రైమ్ ఇచ్చాడా, సల్ఫామిథాక్సజోల్ ఇచ్చాడు చూసుకొని ఆ రేషియోని మనం 1:5 5:1 అనేది కరెక్ట్గా పిక్ చేయాలి ఆబ్జెక్టివ్స్లో. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటా. మీకు ఏమైనా స్టిల్ డౌట్స్ ఉంటే మీకు ఆర్ఆర్బీ కానీ డిఏకి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జాయిన్ అయ్యి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆర్ఆర్బీ ఎగ్జామ్.